హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతు హిమూలాగ్స్. ఆల్రెడీ ఈ వీడియో అయితే షార్ట్ వీడియో చూసారు కదా. విశాఖపట్నం ఏయూ గ్రౌండ్లో జరిగిన 4th, 5th, 6th, 7th ఆర్గానిక్ మేళా అయితే జరిగింది కదా. విశాఖ ఆర్గానిక్ మేళా అనేది అక్కడికైతే వెళ్ళాము. షార్ట్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. నేను లాంగ్ వీడియో షూట్ చేశానని కూడా మర్చిపోయాను. ఇంకా లాంగ్ వీడియో అయితే షూట్ చేశానని చెప్పి నేను నిన్న చూసాను అనమాట. ఇంకా వెంటనే సవర్ అయితే ఇచ్చేసాను. ఫస్ట్ అయితే చూసారు కదా, అది గానుగంట, అంటే ఆయిల్ అలాతోనే తయారు చేస్తారంట. ఇంకా తెలవపిండి ఉంటుంది కదా, ఆ తెలవపిండి కూడా అందులోనే తయారు చేస్తున్నారనమాట. చిన్నప్పుడు అయితే తెల్లపిండితో వడియాలు పెట్టుకొని, లేదంటే కొన్ని కర్రీస్లో అయితే బీరకాయ కర్రీ, కొన్ని కర్రీస్లో అయితే మా అమ్మ అయితే వేసి వండేది. ఇప్పుడైతే కంప్లీట్గా దొరకటం లేదు, ఇంకా మేము కూడా చేసుకోవడం అయితే లేదు. ఇంకా మేము వెళ్ళినప్పుడు కట్టమ్మ ఫ్రెండ్ అయితే కనిపించింది. డిగ్రీ తర్వాత ఫస్ట్ టైం అనమాట మేము మీట్ అవ్వడం. నాకు పర్సనల్గా చాలా హ్యాపీ అనిపించింది. అన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా మీట్ అవ్వడం అంటే, మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్గా మీట్ అవ్వడం అంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మేమైతే మా అక్క, మా పిన్ని, మా వదిన అయితే వెళ్ళామన్నమాట బాబుకి తీసుకొని. ఫస్ట్ అయితే అక్కడ ఉన్నవన్నీ కూడా, అంటే జస్ట్ వీడియో క్లిప్స్ కోసమైనా సరే అన్ని ఇక్కడ ఏం పెట్టారో అన్నీ కూడా కాస్ట్ అడగడం కానీ, ఏవైనా టేస్ట్ చూడడానికి ఇస్తే టేస్ట్ చూడడం కానీ అన్నీ చేసేసామన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే మనం మసాజ్ సామాన్లు అంట, అంటే ఇప్పుడు నార్మల్గా మసాజ్ చేసుకోవచ్చు అంట వాటితో. అయితే నేను అడిగాను, నాకే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. నేను ఇంతవరకు కూడా చూడలేదు. ఫస్ట్ టైం అయితే ఇవైతే చూసాను. అన్నీ కూడా చాలా అంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి. అసలు నార్మల్ కాస్ట్ ప్రైస్ కూడా లేదు, చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయని చెప్పి మేమైతే అసలు ఏం తీసుకోలేదు. దీని తర్వాత ఇంకో స్టాల్కి అయితే వెళ్ళాము. అక్కడైతే నాకు బాగా నచ్చింది ఏంటంటే కందిపప్పు. అసలు అప్పట్లో కందిపప్పు ఎలా ఉండేదో ఆ కందిపప్పు అయితే ఇచ్చారనమాట ఇక్కడ. నాకు చాలా, అంటే నార్మల్గా టేస్ట్ చూస్తే తెలుస్తుంది కదా, నేనైతే టేస్ట్ అడిగి టేస్ట్ చూసాను. కందిపప్పు నార్మల్గా అయినా తినేయచ్చు, ఇంకా పప్పు వండుకుంటే ఇంకా అసలు టేస్ట్ అయితే చెప్పనవసరమే లేదు, అంత బాగుంటుంది. ఇంకా మేము వెళ్ళినప్పుడు కొంచెం క్లౌడ్ ఉండేది, ఇంకా మేము లోనికి వెళ్ళేసరికి ఫుల్ క్లౌడ్ అయితే అయిపోయింది. మేము రిటర్న్ వచ్చేసరికి అయితే చాలా క్లౌడ్ అయితే ఉంది. సో అయితే మ్యాక్సిమం A to Z అన్నీ ఉన్నాయి. బట్టలు కూడా ఉన్నాయి. బట్టలు అయితే నార్మల్ కాస్ట్ కాదు, అంటే ఒక దుప్పటనే 2000 అలా చెప్తున్నారనమాట. అసలు టూ మచ్ ఉన్నాయన్నమాట కాస్ట్స్ అయితే. నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా, సాల్టెడ్ పీనట్స్ అని చెప్పేసి. నేనైతే అక్కడే ట్రై చేశాను. అప్పుడెప్పుడో 90sలో ఆ టైంలో అవ్వంట సినిమా హాల్స్లో ఉండేయంట. నేనైతే వాళ్ళకి అడిగాను అనమాట. వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఇవి సాల్ట్తోనే చేస్తారమ్మా, ఇప్పుడు కాదు కానీ ఇప్పట్లో అసలు ఎక్కడా లేవు, కానీ అప్పట్లో సినిమాకి వెళ్తే ఇవి తప్ప ఇంకేం అమ్మేవారు కాదంట. అందుకని చెప్పి నేను కూడా ఇంట్లో ట్రై చేశాను. నాకు కూడా చాలా బాగా వచ్చింది. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో అయితే మన షార్ట్ వీడియోలో అయితే ఉంటుంది, ఒక్కసారి చూసేయండి. ఇంకా ఇది ఎంత బాగుందో కదా, చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు. కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే మాడుగుల హల్వా, అసలు మామూలుగా లేదండి. నాకైతే చాలా అంటే చాలా 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 బాగా నచ్చింది. అక్కడ ఉన్నవన్నీ కూడా టేస్ట్ అయితే చేసేసాను. అరిసెలు కూడా పెట్టారు, అరిసెలు కూడా టేస్ట్ చేశాను. అయితే ఏం కొనకపోయినా వీడియో అంతా మీకు చూపించాలని చెప్పేసి మొత్తం అంతా మాకు ఎంత కాలు నొప్పులు వచ్చినా మీకోసం మాత్రమే మొత్తం స్టాల్స్ అన్నీ కూడా తిరిగేసి ప్రతి స్టాల్లో కూడా చిన్న చిన్న వీడియో క్లిప్లు అయితే తీసేసుకున్నాం అనమాట. అసలు అక్కడ ఇదిగో చూస్తున్నారు కదా, మసాజ్ ఆయిల్స్ కూడా అమ్ముతున్నారు. నెక్స్ట్ ఇలా ఫోటో ప్రింటెడ్, అంటే వాళ్ళు చేతితో వేసినవి అనుకుంటా, కూడా అమ్ముతున్నారు. చిన్నపిల్లల బట్టల నుంచి పెద్దవాళ్ళకి బట్టలు అన్ని మ్యాక్సిమం అన్నీ అమ్ముతున్నారు అనమాట. అన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్, అంటే వాళ్ళు చేతితో నేచినవే అవన్నీ బట్టలు అంట. వీడియో ఇంతవరకు చూసారు కదా, ఒక సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంచెం షేర్ చేయండి. మీ షేర్ చేస్తేనే కదా మన ఛానల్ కొంచెం గ్రోత్ అయితే ఉంటుంది. ఛానల్ గ్రోత్ ఉంటే మాకు కూడా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేయాలని అనిపిస్తుంది. బై బై.